అందరికీ నమస్కారం. ఈరోజు నేను చింతకాయ పచ్చడిని కొంచెం కొత్తగా చేస్తున్నానండి. దానికోసం ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేయించానండి. మళ్ళీ అదే పాన్‌లో ఆ పచ్చిమిర్చిని పక్కన తీసేసి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కొత్తిమీర గూడా ఆయిల్‌లో వేయిస్తున్నానండి. సో, ఈ కొత్తిమీర గూడా ఆయిల్‌లో వేయించడం వల్ల కొంచెం పచ్చి వాసన పోయి మంచిగా ఉంటదండి. చూస్తున్నారుగా మీరు మన వీడియోలో. సో, దీంతో పాటుగా అంటే కొత్తిమీర వేసి ఆయిల్‌లో బాయిల్ చేసుకున్న తర్వాత, దాంతో పాటుగా నేనేం చేస్తానంటే కొంచెం పుదీనాను కూడా కట్ చేసి వేస్తున్నానండి. సో, ఈ పుదీనాను, ఈ కొత్తిమీరను రెండిటిని ఆయిల్‌లో కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించి అలా చూపిస్తున్నాను. సో, ఇలా బాగా వేయించాలండి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన వెళ్ళి అది బాగా ఆయిల్‌లో వేచిన తర్వాత మనకు మనం చేసే చట్నీలో బాగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ తీసుకొని అంటే పచ్చిమిర్చి, ఈ బాగా ఆయిల్‌లో వేయించినటువంటి పుదీనా, కొత్తిమీర దాంతో పాటు కొంచెం ముందుగా నానబెట్టిన చింతపండు ఇవన్నీ నేను ఒక మిక్సీ జార్‌లో వేస్తున్నానండి. చూస్తున్నారుగా మీరు. మిక్సీ జార్‌లో వేసి ఇది మనం మిక్సీ పట్టుకోవడం ముందు కొంచెం నేను ఇందులో టేస్ట్ కోసం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాను. తర్వాత అదే పాన్‌లో నేనేం చేస్తానంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర బాగా చూస్తున్నారుగా ఆయిల్‌లో బాగా పొంగుతున్నట్లు అలా జీలకర్ర తర్వాత కొంచెం మన కరివేపాకు వేసి నేను గరిటె సహాయంతో ఇటు అటు తిప్పుతానండి. మనం పోపు వేస్తున్నామంటే కంపల్సరీ మనకు ఇవన్నీ ఉండాలి. ఆనియన్ గూడా కొంచెం వేశానండి. చూడండి పోపులో ముఖ్యంగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ నేను టేస్ట్ కోసం మరి కొంచెం 2 ఎండుమిర్చిని సగానికి తుంచి వేస్తున్నానండి. ఇది బాగా ఏగేంత వరకు అటు ఇటు తిప్పుతున్నాను. సో, ఎందుకు గరిటె సహాయంతో తిప్పుతున్నానంటే స్పూన్ తీసుకొని, అలా తిప్పడం వల్ల మనకేమవుతుందంటే కింద బాండీలో మాడకుండా ఉంటది. సో, ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పట్టినటువంటి చట్నీని అందులో మిక్స్ చేస్తున్నానండి. సో, అలా మిక్స్ చేసి బాగా ఇటు అటు ఈ పోపు మొత్తం ఈ చట్నీకి ఇంకేటట్టుగా కలిపేటట్టుగా మొత్తం నేను కలయి తిప్పుతున్నాను స్పూన్ సహాయంతో. సో, ఇలా కలయి తిప్పుతూ కొంచెం హీట్‌ననేది చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చట్నీని మొత్తం కొంచెం హీట్ చేయడం వల్ల ఈ పోపు అందులో కలుస్తుంది. మరి పచ్చి వాసన రాకుండా ఉంటుంది కాబట్టి నేను హీట్ చేస్తున్నాను. సో, ఇలా హీట్ చేసి బాగా కొద్దిసేపటి తర్వాత అలా పెట్టి నేనొక గిన్నెలో తీసుకున్నానండి. చట్నీ రెడీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.